పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన వాక్యోపదేశము. వాక్యం కొంచెం ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలమ్మా, తర్వాత చదువుకున్నాం. ఈ వాక్యం కొరకు ప్రార్థించుకున్నాం. ఈ లోకా సువార్త చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ నెల క్రిస్మస్ నెల దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుని పుట్టుక గురించి మనం ధ్యానం చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని చూడగానే మీరు కూడా దేవుని పుట్టుక గురించి, దేవుడు ఎలా పుట్టాడు, దేవుని పుట్టడానికి కారణం ఏంటి అనే వాక్యాన్ని చెప్తానేమో అనుకుని ఉంటారు. కానీ ఆ వాక్యం అనేక చోట్ల మనం ఈ క్రిస్మస్ ఎలా వింటూ ఉంటాం. దేవుడు పుట్టుక గురించి 14 గోత్రాలు ముందు నుంచి ఆయన తరం ఉందని, ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయని, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉందని, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆయన దగ్గరికి వెంబడించారని, ఆయన పుట్టుకకి అనేక తీసుకొని వాళ్ళు వచ్చారని, రాజు నమ్మాడని, వీళ్ళందరూ నమ్ముకున్నారని మనకు తెలుసు. అన్ని చోట్ల మనం వింటాం. నేనేమనుకున్నానంటే, ఈ వాక్యాన్ని కొంచెం వేరుగా, అంటే ఈ వాక్యాన్ని అందరూ చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు వారి గురించి మనం కొన్ని నేర్చుకుందాం, కొన్ని గుర్తు చేసుకుందాం అని ఈ వాక్యాన్ని తీసుకున్నాను. ఈ వాక్యాన్ని సారాంశం ఏంటంటే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దూత చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరి కోసం అంటే ఇది? ప్రజలందరికీ. అంటే నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, రక్షణ పొందకపోయి ఉండొచ్చు, నువ్వు ఈ దేశం వాడు కావచ్చు, పరాయి దేశం వాడు కావచ్చు. ఏమంటున్నాడంటే, ప్రజలందరికీ కలుగచేయు సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన పుట్టుకకు కారణం ఏంటి? ఎవరి కొరకు పుట్టాడైనా? ప్రజలందరి కొరకు ఈయన పుట్టాడు. ఇంకా ఈయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరైనా రక్షకుడు. రక్షకుడు అంటే ఈ లోక భాషలో మాట్లాడుకున్నాం మన అభిషక్తుడు అలా కాకుండా రక్షకుడు అంటే ఈ లోకంలో ఉన్న రక్షకుడు అని మనం అనుకుంటే ఏమనుకుంటారంటే, మనల్ని రక్షించేవాళ్ళు, అంటే మనల్ని కాపాడే వాళ్ళని రక్షకుడు, ఆ సమయానికి రక్షించేవాడు అనుకున్నాం. కానీ యేసుక్రీస్తు వారి రక్షకుడు అని ఎందుకు అనుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారి రక్షకుడు మనిషి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మనుషుల్ని రక్షించుటకు. మనుషులను రక్షించడానికి ఎందుకు వచ్చాడు ఆయన? అసలు ఆయన పుట్టుకు కారణం ఏంటి అని మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటంటే, పౌర చట్టం.
ఏముండదు, మనకి భూమి మీద పుట్టిన వారికి ఏముంటుందంటే పౌర చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఈ పౌర చట్టం ఏంటంటే మనం విభజించుకున్నాం కాబట్టి ఏ దేశంలోనో లేదా ఏ రాష్ట్రంలోనో మనం పుట్టామో ఆ దేశంలోనూ మనకి పౌర చట్టం అనేది ఒకటి ఉంటుంది. మనకేముంటుందంటే ఆ పౌర చట్టంలో ఆ దేశం మీద మనకి అర్హత లేదా హక్కు ఉంటుంది. ఏముంటుంది? ఆ దేశం మీద మనకి అర్హత హక్కు ఉంటుంది. పరాయి దేశానికి వెళ్ళడానికి మనకి అర్హత ఉండదు. అర్హత ఉండాలంటే మళ్ళీ ఆ దేశంలో మనం ఆ అర్హత అనేది పొందుకోవాలి. ఈయన ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే ఈ లోకంలో ఆయనకి అర్హత కావాలి, అంటే పౌర చట్టం కావాలి. ఎందుకు కావాలంటే యేసుక్రీస్తు వారిని మనం మొదటి ఆదికాండంలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు అర్హత అంతా మనకి ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఆ అర్హత యెహోవా దేవుడు అనుగ్రహించాడు. ఆ అర్హతని మరలా పొందుకోవటం కోసం భూమి మీద మనిషి కుమారుడుగా ఆయన జన్మించాడు. ఎలా జన్మించాడు? మనిషి కుమారుడుగా జన్మించాడు. మనం ఆదికాండం చదువుకున్నప్పుడు మనం విన్నాం కదా, మనిషికి మంచి చెడులు ఎలా వచ్చినాయో దేవదూతల రూపం కూడా ఒకటి ఉందని ఆ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈయన ఎలా పుట్టాడు అంటే దేవదూత వలె పుట్టి ఉంటాడని నేను అనుకుంటున్నాను. మనుషులకి అయితే మంచి చెడు ఉంటుంది, మంచి చెడే కాకుండా వృక్ష ఫలం తిన్నప్పుడు దేవదూతల వలె వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యము చెప్తుంది. ఈయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అంటే దేవుడు ఈ లోకంలో అర్హత తీసుకున్నాడు. దేని మీద తీసుకున్నాడు అంటే మన వాక్యం దేశంలోకి వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకుంటాం. ఆయన వాక్యంలో ఏం తీసుకున్నాడు? పౌర చట్టం. ఈ లోకంలో పౌర చట్టం తీసుకొని ఈ లోకంలో పుట్టాడు. ఈ లోకంలో పుట్టిందే కాకుండా ఈ లోకం ఎవరికంటే ఇదిగో ప్రజలందరికీ. యేసుక్రీస్తు ఎవరి కోసం పుట్టాడంటే ప్రజలందరి కొరకు ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే మనం యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. అంటే సమయం లేదు కాబట్టి మీకు ఉదాహరణ చెప్తున్నా. దెయ్యాల్ని వెళ్ళగొట్టుటకు, రోగాల నుండి విడిపించుటకు, పాపం నుండి విడిపించుటకు ఆయన పుట్టుకకు కారణం ఇది. ఏంటంటే ఆయన కారణం ఒకటి, పౌర చట్టం తీసుకున్నాడు ఇక్కడ ఈ లోకంలో. తీసుకొని ఆయన చేయాల్సిన పని ఏంటంటే పుట్టిన వాళ్ళు ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడానికో, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికో, గౌరవం సంపాదించుకోవడానికో, లేదా అధికారం సంపాదించుకోవడానికో ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కోరుకుంటారు. అలాగా ఎలా కోరుకుంటారంటే మన పిల్లలను కూడా మనం అలాగే కోరుకుంటాం. నా పిల్లలు గొప్ప అధికారంలో ఉండాలి, గొప్ప ఉద్యోగంలో ఉండాలి, గొప్పగా ఈ లోకంలో జీవించాలని మనమైతే కోరుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని పోగొట్టుటకు, ఈ లోకంలో ఆ సందర్భంలో ఉన్నప్పుడు రోగాల్ని పోగొట్టుటకు, దయ్యాల్ని వెళ్ళగొట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి డబ్బు ఆస్తిను సంపాదించుకోవడానికి ఆయన ఈ లోకంలో రాలేదు. ప్రజలందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే లోకాసు వార్త 12వ అధ్యాయము 13 కూడా చదువుతుంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెరు. ఈ వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనం చెప్పుకున్నట్టుగా మనిషి కుమారుడు ఈ లోకంలో జన్మించాడు. మనం భూమి మీద ఒకవేళ మనుషులుగా మనం జన్మించినప్పుడు మన కోసం ఎవరు వస్తారు? భూమి మీద మనుషులుగా మనం పుట్టినప్పుడు మన కోసం ఎవరు వస్తారు? మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు,
మనకు తెలిసిన వాళ్ళు అయితేనే మాత్రమే అక్కడికి వచ్చి ఆయన చూసి సంతోషపడతారు. ఎలా ఏం చేస్తారు? ఈ లోక సంబంధికులైతే వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ స్నేహితులు మాత్రమే వచ్చి చూచుకొని సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మనుషులు కూడా వచ్చారు. ఈయనకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎవరంటే వాళ్ళు దేవదూతలు వచ్చారంట. దేవదూతల సమూహం వచ్చిందంట. ఎవరు వచ్చారు? దేవదూతల సమూహం. ఆయన ఎందుకు వచ్చారంటే స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. దేవదూతలు ఆయన పుట్టుకను గురించి తెలియజేశారు. అంతేకాకుండా ఆయన గురించి దేవదూతల సమూహం మొత్తం ఆయన యొద్దకు వచ్చి ఏమని సెలవిస్తున్నాయి అంటే మనకి ఆయనకిష్టమైన మనుషుని కొరకు భూమి మీద సర్వోన్నతుడు సమాధానమునకు కలుగునుగాక అని దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుందంట యేసుక్రీస్తు వారు పుట్టినందుకు? ఆయన పుట్టడానికి కారణం కూడా ఏమని చెప్తున్నారంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఎవరికి ఇష్టమైన? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. మనకేం కలిగిద్దంట? సమాధానం కలిగిద్దంట. ఎందుకు పుట్టాడంట? ఆయనకి ఇష్టమైన మనుషుల కొరకు. ఎవరి కొరకు పుట్టాడు? యేసుక్రీస్తు వారు ఆయన చేతులతో ఆయన చేసుకున్న మనిషి కొరకు, ఆయనకి ఇష్టమైన మనిషి కొరకు ఆయన ఈ లోకంలో వచ్చాడని దేవదూతలే సాక్ష్యం వస్తున్నాయి, స్తోత్రము చెల్లించుతున్నాయి. అదే మనకిష్టమైతే ఏమవుతుందంటే మనకిష్టమైన వాళ్ళు మాత్రమే వస్తారు. అక్కడ పుట్టినవాడు దేవుడు కాబట్టి దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలో జన్మించి భూమి మీద ఆ రోజు మనుషులకి ఏదైతే హక్కు ఇచ్చాడో దేవుడు, ఆ హక్కుని పొందటం కొరకు ఈ భూమి మీద ఆయన మనిషి కుమారుడుగా జన్మించాడని ఈ వాక్యపు దేశపు ప్రధాన అంశము. తర్వాత ఆయన పుట్టుకు కారణం ఏంటి? ఆయన పుట్టి పెరిగి అనేకులకు సువార్త బోధిస్తున్నాడు. ఆ తర్వాత లోకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుకోవాలి. లేదంటే 7, 8, 9 వరకు చదవండి చాలు. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహ అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనేది. ఈ వాక్యం సమయం లేక మీకు అక్కడి నుంచి చదివించాను. ఆ వాక్యంలో ఉన్న సారాంశం అంటే, ఒక శతాధిపతి అంటే ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో ఉండట చూసి యేసు క్రీస్తు వారిని గురించి
తెలుసుకొని ఆయన దగ్గరికి పొమ్మని పంపించాడు, దాసుని పంపించాడు. అయ్యా ఈయన బాధతో ఉన్నాడు, అంటే చావు బతుకుల్లో ఉన్నాడు, ఈయన స్వస్థపరుస్తాడని నేను నమ్ముచున్నానని చెప్పి వాళ్ళని పంపించాడు. ఆయన కూడా ఏమంటున్నాడంటే, అప్పుడు నా దాసుడు స్వస్థపడునను, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యమంటే నేను చేయునని, ఇది చేయునని నేను చెప్పినట్టు చాలు. ఈ అధికారం ఏమంటున్నాడంటే, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. ఏమన్నారంట? ఆయన కింద సైనికులు ఉన్నారు. ఈయన ఏమని నమ్ముచున్నాడంటే, ఈయన మనసులోని మాట ఏంటంటే, సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒక మాట మాత్రం వాళ్ళకి చెబితే చాలు, వాళ్ళని పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు అని ఆయనకు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు అంటాడు, అయ్యా నిన్ను శ్రమ పెట్టినందుకు నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నా ఇంటి చెప్పమా ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, నువ్వు శ్రమ పుచ్చుకొనవద్దు, నేను నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను. శ్రమ పుచ్చుకొనవద్దు, నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను. ఆయన ఏమంటున్నాడంటే, ఆయనే ముందుగా వచ్చి, అయ్యా నా ఇంటి దగ్గరికి నువ్వు వచ్చి శ్రమ పడి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మాట మాత్రము నువ్వు సెలవిమ్మను, ఆ రోగి బాగుపడతాడని నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఈయన దగ్గర ఉన్న అధికారంతో ఏమంటున్నాడు? ఒకరిని పొమ్మంటే పోతున్నాడు, ఒకరిని రమ్మంటే వస్తున్నాడు. అది ఎవరి అధికారం? ఆయన అధికారం. ఈ లోకంలో ఆయనకి ఇచ్చిన అధికారం బట్టి, ఆ శతాధిపతి కింద ఉన్న సైనికులను బట్టి ఏది చెప్తే అది చేస్తారు. మరి ఈయనకున్న అధికారం ఒకటి ఉందని ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన మాట మాత్రం చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఉందా మనకు అట్లాంటి విశ్వాసం? ఆయనకున్న అధికారంతో ఒక మనిషికి చెప్పినప్పుడు వెళ్తున్నాడు, ఈయనకున్న అధికారంతో ఒక మనిషికి బాగుపడు అంటే బాగుపడుతున్నాడు. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పని లేదు, వైద్యం చేయించాల్సిన పని లేదు. ఏమంటున్నాడు? మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అని ఆయన ఎంత విశ్వాసంతో యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నాడో చూడండి. అదే మనం అయితే అలా విశ్వసిస్తావా? ఎలా విశ్వసిస్తాలని దేవుడు చెప్తున్నాడంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, ఇశ్రాయేలీల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలును నేను చూడలేదయ్యా, మాట మాత్రమే సెలవు బాగుపడతాడని నేను నమ్ముచున్నాను అని సైనికులతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు. అప్పుడు జనం వైపు చూసి అంటాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప సాక్ష్యము నేను చూడలేదు. ఈ వాక్యం అర్థమవుతుందో చెప్పేది ఏమన్నా? మనకున్న అధికారంతో మనము ఏం చేస్తున్నాము? ఒక మనిషిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు ఆయనకున్న అధికారంతో. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అధికారి ఉంటాడు, తండ్రి ఉండొచ్చు అధికారిగా, లేదా ఇంటికి పెద్ద తాతో ఎవరో ఉండొచ్చు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఏం చేస్తారంటే ఆ ఇంట్లో, ఇదిగో ఇలా చెప్పినప్పుడు ఇలాగే జరగాలి అని ఒక రూల్ పెట్టుకుంటారు.
ఆ రూలు ఎవరు అతిక్రమించరు, ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం ఆ రూలు అతిక్రమించరు. అలాగేంటంటే దేవునికి ఒక అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? ఈ భూమి మీద పరలోక రాజ్యం అని ఆయనకి అధికారం ఉంది. ఆ అధికారంతో యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేస్తున్నారు. సరే, మనం సమయం సరిపోదు కదా, లాస్ట్కి వెళ్ళిపోదాం. చివరి మాటగా మార్కు సువార్త 11వ అధ్యాయము 27 నుంచి 33 వరకు చదువుకోవాలి. 27, 28 చదవండి చాలు. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులు శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావని, వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చినని అడిగాను. చాలు. మనం ఇప్పుడు ఏం బోధించుకున్నాము? అధికారం గురించి బోధించుకున్నాం. ఏమని బోధించుకున్నామంటే, సైన్యాధిపతి కింద సైనికులు ఉన్నారు. ఆయన మాట చెప్తే ఏ పని అయితే ఆ పని చేస్తున్నారు. ఈయన దగ్గర కూడా భూమి మీద అధికారం ఉంది. ఏం అధికారం ఉందంటే, రోగాల్ని స్వస్థపరిచేస్తున్నాడు, దెయ్యాలుంటే వెళ్ళగొడుతున్నాడు, గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని ఆపుతాడు, మరణించిన మనిషిని తిరిగి ఈయనకున్నది భూమి మీద సర్వాధికారాలకి కలిగి ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, వీళ్ళొచ్చి శాస్త్రులు పెద్దలు అధికారులు ఈ లోకంలో ఉన్న సంబంధికులందరూ వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఇలా చేస్తున్నావయ్యా చెప్పు నువ్వు అని ఆయన అడుగుతున్నారు. ఎందుకంటే ఆ అధికారం కనుక ఆయన చెప్తే ఆ అధికారాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఈ లోకంలో పెత్తనం చేసుకోవడానికి, లేదా ఆ అధికారంతో వాళ్ళు రాజ్యాధికారం చేసుకోవడానికో డబ్బు సంపాదించుకోవడానికో వాళ్ళు నిశ్చయించుకొని వచ్చినట్టున్నారు. ఏమని వచ్చారంటే, అయ్యా నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు, నీకున్న అధికారం ఏంది మాకు చెప్పు అని వాళ్ళు అడుగుతున్నారు. నీవు ఏ అధికారమున ఈ కార్యములు చేయుచున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవరిచ్చినని అడిగాను. అంటే వాళ్ళు ఏంటంటే, దేవుని దగ్గర ఉన్న అధికారాన్ని ఏ రూపంగా సంపాదించుకోవాలా అంటే, వాళ్ళ పూర్వీకులు చేశారు కదా. మోషే గారు కర్రలు పడేసినప్పుడు వాళ్ళు కూడా కర్రలు పడేయటం, ఇలాంటి అధికారాలన్నీ వాళ్ళకు ఉన్నప్పుడు ఈ అధికారాలతో చేశారు కదా మా పూర్వీకులు. మేము కూడా ఈయన దగ్గర ఉన్న అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలా, ఎలాగ దాన్ని మేము కూడా సంపాదించుకోవాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నది యేసుక్రీస్తు వారికి తెలుసుగా. అధికారం చెప్పేశాడు అనుకో, ఇంక దానిలో రహస్యం ఏముంది? దేవుని కుమారుడికి మనుషునికి తేడా ఏంటి? అందుకని ఆ అధికారాన్ని ఆయన చెప్పుకోకుండా ఏమైనా అక్కడ ప్రశ్నిస్తాడంటే, అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన ఈ చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము మీలో నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడి అని చెప్పాడు. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడుగును. మనుషుని వలన కలిగినదని చెప్పుదామా అని తమలో తాము ఆలోచించుకుని, గాని అందరూ యోహాను నిజంగా ప్రవర్తని
ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు యేసునకు ఉత్తరం ఇచ్చారు. అందుకు అందుకు యేసు యేసు "ఈ అధికారం వలన ఏ అధికారం వలన కార్యములు చేయుచున్నాను. ఈ కార్యములు చేయుచున్నానో అది నేను మీకు అది నేను మీకు చెప్పనని." చెప్పలేదు. అంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే అధికారం అనేది ఎలా సంపాదించుకున్నాడా ఎలాగున్నాడు అన్నది ఆయన యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పుకోకుండా ఏం చేశాడంటే ఎదురు ఆయన ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడంటే యెహోవా ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుంచి కలిగినదా అని ఉత్తరం అన్నాడు. సరే వాళ్ళు ఈ సమాధానం ఏం చేశారంటే చెప్పలేకపోయారు. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారంటే పరలోకం నుంచి కలిగిందంటే ఆయన ఎందుకు నమ్మలేదని ఆయన అడుగుతాడు గ్యారెంటీగా. అదే భూలోక సంబంధం అయిందని చెబుదామని వాళ్ళు ఆలోచించుకుంటే జనులకు భయపడి ఆయన నిజంగానే ప్రవర్తనని జనులు నమ్మారు కాబట్టి ఆ మాట ప్రజలను బట్టి భయపడి చెప్పలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు నేను కూడా మీకు ఏ మాత్రం చెప్పను. అదేనమ్మా. అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అదియును నేను మీతో చెప్పను. ఆయనకున్న అధికారం ఏంది? వాస్తవానికి ఆయనకున్న అధికారం ఆయనకున్న ఇంకా నేను రాసుకున్నాను, అవి తర్వాత ధ్యానం చేసుకున్నాను. ఆయనకున్న అధికారం ఉంది. ఏం అధికారం ఉందంటే ఈ భూమి మీద కానీ పరలోకమందు కానీ ఆయనకు అధికారం కలిగింది. ఈ అధికారం సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు వారికైనా ఉంది, ఇంకెవరికి లేదా అంటే నాకున్న ప్రేరణను బట్టి చెప్తున్నా ఆ అధికారం మనకి కూడా ఉంది. ఏముంది ఆ అధికారం? రోగుల్ని బాగు చేయటం కానీ, దయ్యాల్ని వెళ్ళగొట్టడం కానీ, స్వస్థపరచడం కానీ, వీటన్నిటి మీద మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే మనం దేవుని చెప్పినట్టుగా చేయట్లా. ఒకసారి ఒక ఆయన అడుగుతాడు, అయ్యా ఆజ్ఞల్లో ప్రధాన ఆజ్ఞ ఏంది అని అడిగినప్పుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఏమంటున్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏందయ్యా అంటే ఆజ్ఞలు ఉంటాయి ఈరోజుకి. ఆ ఆజ్ఞల్లోని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మీరు దేవుడిలాగా మీరు మార్చబడాలి అంటే మీకున్నది ఆజ్ఞ. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నది ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలని ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ ఇది. మనం ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? మనకి ఆ అధికారం కావాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది మొదటిది. రెండవది ఉంది చెప్తాలే, కంగారు. ఎలా ఉన్నాం మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనకెందుకు కార్యాలు జరగట్లేదు? లోకాన్ని మనం ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం అంటే పూర్ణ హృదయంతోనే ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? పూర్ణ హృదయంతో. ఆ విషయం తెలిసినా తెలియకపోయినా కానీ తెలుసుకొని మనకు అవసరమైతే మనం ఆ పని చేస్తాం. ఇంకోలా కూడా చేస్తాం. ఎలా చేస్తామంటే పూర్ణ మనసుతో అంటాం. ఏ పని చేస్తాం? దేవుణ్ణి ఆరాధించడం గురించి కాదు మీకు చెప్తుంది. పూర్ణ మనసుతో ఏం చేస్తాం? మనం లోకాన్ని మాత్రమే ప్రేమిస్తాం. పూర్ణ బలంతో కూడా చేస్తామంట. ఎలా చేస్తాం? పూర్ణ బలం అంతా ఉపయోగించి కూడా ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనం పరుగులు తీస్తాం. ఇలా పరుగులు తీసినప్పుడు మనకు కార్యాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడ కూర్చొని తర్వాత ఏమి చేయాలా, ఏమేమి పనులు చేయాలన్నది ఆలోచిస్తూ ఉంటారు.
పూర్ణ హృదయంతో ఆలోచిస్తారు, పూర్ణ మనసుతో ఆలోచిస్తారు, పూర్ణ బలంతో పనులు చేసుకుంటారు. ఇక్కడ ఉపమానం చూద్దాం అనుకున్నా కానీ మా వాసు గురించి ఇప్పుడు సమయం లేదు నాకు, అందుకని వదిలేస్తున్నాను. ఒక మనిషికి మనకి ఏమీ లేకపోయినా సరే దాన్ని పూర్ణ మనసుతో ఆయన తెలుసుకొని ఈ లోక అధికారం కొరకు కానీ, ఈ లోక ఆస్తుల కొరకు కానీ, ఈ లోకంలో వచ్చే బలం కొరకు కానీ, అంటే వీటిని వివరిస్తామని అనుకున్నాను, సమయం లేదు. సమయం ఉంటే ఈసారి దాన్ని వివరించుకున్నాను. ఒక మనిషి భూలోకంలో కావాల్సిన సమస్తం కొరకు ఆయన ఉన్న బలమంతా కూడా ఉపయోగిస్తాడు. ఆయనకున్న మనసులో ఉన్నది కాక ఇంకా దాని గురించి బాగా ఆలోచించుకుని నేను ఎలా బతకాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా ముందుకెళ్ళాలని ఆయనకున్నది పూర్ణ మనసుతో. అంటే మనం ఏదైనా దేవుని ఆరాధించాలంటే ఆ కొద్దిగా ఉన్న మనసుతోనే ఆ పైన మాత్రమే చదువుతాం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను 1-2 సార్లు లోతుగా చదువుతున్నప్పుడు మీకు చెప్పే వాక్యం కాకుండా నాకు ఆ వాక్యంలో ఉన్న భావాలు ఇంకా చాలా అర్థమవుతుంది. అవి నాకు తెలిసినప్పుడు ఏం చేస్తానంటే అవి నా మనసులోనే ఉంచుకుంటాను. ఈసారి వాక్యాన్ని ఎప్పుడైనా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు ఆ మాటలు మీకు చెప్దామని ఆ మనసులో ఉన్నా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను దాని మీద ఏక మనసుతో కలిగి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న సారాంశాలు ఇంకా నాకు అనేకమని నా మనసులోనో నా మెదడులోనో ఉండిపోతుంది. మీరు కూడా దేవుడిలాగా జీవించాలి, దేవుడిలాగా మీరు మార్చబడటానికి దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఉంది. ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుకొని దేవుడిలాగా కాకపోయినా దేవుడిలో కొంతైనా సరే మీరు దేవుడిని పోలి నడుచుకోండి. ఆయనకున్న అధికారంతో సేవకులకు ఉత్తరం ఎలా ఇస్తున్నాడో, మనకి దేవుడు ఇచ్చిన అధికారంతో మనం కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు మనకి అర్హత ఇచ్చాడు. ఆ అర్హత నీకు కావాలి అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే నీకు అయ్యి దేవుడు నీకు దయచేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారు చేసినట్టుగానే తర్వాత ఆయన వెంబడించిన శిష్యులు కూడా చేశారు. అందుకని నేను నీకు ఈ మాట చెప్తున్నాను. ఊరికి ఏదో నాకు నోటికి వచ్చిందని నేను మీకు చెప్పట్లేదు. అప్పుడు దాకా వాళ్ళు మనుషులుగా శిష్యులుగా ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు ఆయన వెంబడించి ఆయన చెప్పిన మాట వినబట్టి వాళ్ళకు కూడా అలా కార్యాలు చేశారు. రెండో ఆజ్ఞ కూడా ఉంది, అదొక్కటి చెప్పి ముగించేసుకున్నాం. చదువు అమ్మది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండో ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఇంకా తర్వాత ఆయన కూడా అంటాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఉపదేశిందంటే, ఒకటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలన్నది ఒకటి. రెండవది ఏంటంటే, ఈ భూమి మీద మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమిస్తేనేగా మన కార్యాలు జరిగేది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్నిసార్లు నువ్వు సంవత్సరాల తరబడి సంఘానికి వచ్చినా ఉపయోగం ఉండదు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తున్నమాట. నువ్వేం చేయాలి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించమన్నాగా అని చెప్పి దేవుడు చేసిన పని చెప్తున్నాను. ప్రేమించడం అంటే ఏంది? వాళ్ళని ప్రేమించడం అంటే ఫస్ట్ వాళ్ళ మీద మనం కోపపడకూడదు. వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల, వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల మనం వాళ్ళని కోపపడకూడదు, వాళ్ళని శపించకూడదు. వాళ్ళకి నువ్వు సాయం చేయకపోయినా పర్వాలా, వాళ్ళ గురించి నువ్వు బాధపడినా పడకపోయినా పర్వాలా, వాళ్ళని నువ్వు దూషించొద్దు, వాళ్ళని శపించొద్దు. వారిని ప్రేమించమంటే ఏంటంటే, అయ్యా ఒకవేళ వాళ్ళ ప్రవర్తన బాగపోతే వాళ్ళ గురించి ప్రార్థన మాత్రమే చేయాలి. దేవుణ్ణి వెంబడించమని వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళు మారేలాగా మనం ప్రార్థన చేసి వాళ్ళు మారి మనలో కలవబడితే దేవుడికి సంతోషం. ఇలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చేసే పనులు మనము చేయొచ్చని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ వాక్యం
ఇంతటితో అయిపోలేదు. నెక్స్ట్ వారం ఆ వారం కొంచెం కొంచెం దేవుని గురించి మనం తెలుసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ఇంతటితో మనం ముగించేసుకుందాం. మీరు ఎలా ఉండాలన్నది దేవుడు హెచ్చరించింది ఏంటంటే, ఒకటి, ఎవరైనా మనం దేవుని నమ్మాలి అంటే ఆయన మాట చాలు మనకి. ఒకటి, ఆయన మాట చాలు. సైనికుడే, రాజు ఎలా అయితే ఒక మాట సైనికులకు చెప్తే వాళ్ళు వెళ్ళి ఎలా చేస్తున్నారో, దేవుడు కూడా ఆయనకి ఇచ్చిన అధికారంతో ఆయన ఒక మాట చెప్తే ఆ పని జరిగిపోద్ది. స్వస్థపడమంటే పడిపోవటమే, చనిపోయిన మనిషిని లగవమంటే లగవటమే. ఇంకా అక్కడ ఇంకా వేరే మాట వేరేది ఇంకేమీ లేదు. దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇంతటితో ఈ వాక్యాన్ని మనం ముగించేసుకుందాం. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యంలోనే ఉన్న సారాంశాన్ని నా ప్రభా మేమును వినిన వాళ్ళను నా ప్రభా అర్థం చేసుకొని అలా జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో నా ప్రభా, నీ వలే మేము మారతామని మీరు మాకు ఇచ్చిన మాటను బట్టి నా ప్రభా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా, మీ వలె మేము కార్యాలు చేయడానికి సహాయం చేయండి. మీ వలె మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మీ వలె నా ప్రభా మేము ఒక మాట చెప్పినప్పుడు ఆ కార్యాలు జరగడానికి సహాయం చేయండి అయ్యా. మీ వలె నా ప్రభా మేము పొరుగు వారిని ప్రేమించడానికి సహాయం చేయండి అయ్యా. మీ వలె నా ప్రభా పూర్ణ మనసుతో, పూర్ణ శరీరంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నా ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా నా ప్రభా నీ విషయం అయిపోయిన ప్రభా మేము ఆలోచించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.